నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ పబ్బతి శ్రీకృష్ణ, డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మనతో ఉన్నారు. మాలలకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్యాయం చేస్తూ ఉంది, గుర్తింపు లేదంటూ కూడా వారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అండి. చూస్తారు కాంగ్రెస్ ప్రభుత్వము మార్పు రావాలని తెచ్చుకున్నారు. అందులో మాలలు కూడా ప్రత్యేకంగా ఓట్లేసి కూడా గెలిపించుకున్నారు. సో ఏం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం? మార్పు అనేది క్వాలిటేటివ్ మార్పు, క్వాంటిటేటివ్ మార్పు కాదు. తెలంగాణ ప్రజలందరూ కోరుకున్నది. రెండవ అంశము పేర్లు మార్చడము, లేకపోతే ఉన్న బొమ్మల్ని మార్చడము మార్పు కాదు. అది ప్రజల జీవన విధానంలో మార్పు రావాలి, విద్యా విధానంలో మార్పు రావాలి, వైద్య విధానంలో మార్పు రావాలి. ప్రజలు బాధలు లేకుండా, అంటే తనకు తాను ఉత్పత్తి చేసుకుని తన కాలం నిలబడేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు అది దాన్ని క్వాలిటేటివ్ చేంజెస్ అంటారు. అంటే నాణ్యమైనటువంటి మార్పు రావాలి. అది రాలేదు, టైం పడుతుండొచ్చు. కానీ ఆయన చెప్పే ముందు ఏం చెప్పిండు, నేను రాగానే మీరు ₹1,00,000 లోన్ మాఫ్ చేస్తా అని చెప్పిండు. అంటే ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీతో ఆయన మాట్లాడే విధానం మేము తప్పు పడతాం. రెండవది, కాంగ్రెస్ పార్టీని ఎవరు హామీలు అడగలేదండి. తెలంగాణ ప్రజలు అడగలేదు. రెండు దఫాలు తెరాస పరిపాలన ఉన్నది కాబట్టి వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూశారు. రేవంత్ రెడ్డి వల్ల గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. ఆయన కంటే ముందు సీనియర్ చాలామంది పనిచేయడం వల్ల, గ్రాస్ రూట్ లెవెల్ వెళ్ళడం వల్ల, ఆ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేయడం వల్ల ప్రజలకు కొంత అర్థమయ్యి 10 సంవత్సరాలు ఒకరికి ఇచ్చాం కదా, ఒకసారి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ గెలిపిస్తాం అనే మార్గంలో ప్రజలు వేశారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణము బీసీలు. హయ్యెస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. రెడ్లు ఖచ్చితంగా నేను ఓపెన్ చెప్తున్నా, రెడ్లు మొత్తం బీజేపీకి వేసారు. రెడ్లు మాదిగలు బీజేపీకి వేస్తే బీసీలు, ఆ తర్వాత ఎస్సీలలో మాలలు, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తెలంగాణలో మాలలు. అన్ని కులాలు ఇప్పుడు 125 కులాలు బీసీగా ఉన్నాయి. గతంలో 99 మాత్రమే ఉండే బీసీ కులాలు. ఈ కులాలలో కొంతమంది బీజేపీ కూడా వేసి ఉండొచ్చు, కానీ హైయెస్ట్ మాత్రం బీజేపీకి వేసినటువంటి ఓట్లు బీసీలు వేశారు. ఆ తర్వాత మాలలు వేశారు. ఈ మాలలకు మేమే ఆయన గతంలో ఏమన్నాడు, కేసీఆర్ని కూడా మేము ముఖ్యమంత్రి అడగలేదే, మేము కూడా మిమ్మల్ని అడగలేదే, కానీ నువ్వు అప్పుడు అన్నావు కదా, దళిత ముఖ్యమంత్రి అన్నావు కదా, ఎందుకు చేయలేదని చెప్పి నేను క్వశ్చన్ వేస్తున్నాను. తర్వాత బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఇచ్చిన కొన్ని రోజులకే ఆయన ఫోటో కామన్ మిగతా మంత్రులకు సమానంగానే పెట్టింది తప్ప డిప్యూటీ సీఎంకి గౌరవం ఇవ్వలేదు. ఈ అంశంలో నేను గతంలోనే ఆయన యాదాద్రిలో జరిగినటువంటి సంఘటన మీద నేను ఒక్కనే గన్పార్క్ దగ్గర జరిగింది. తర్వాత మిగతా వాళ్ళు కూడా దాన్ని స్పందించారు. తర్వాత మళ్ళీ పార్టీ కాబట్టి ఆయన దాన్ని కవర్ చేసుకున్నాడు. మాలలకు మేమేమంటున్నాం అంటే, మాలల ప్రతినిధులుగా మీరు మా వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. మేము బతికించినటువంటి పార్టీని, మాలలను బతికించిన పార్టీని, ఫర్ ఎగ్జాంపుల్ బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, మల్లిరావు లాంటి వాళ్ళు, హనుమంతరావు లాంటి వాళ్ళు పార్టీని బతికించారు. ప్రధానంగా మాలలే కదా బతికించింది, ఓట్లేసింది మాలలే కదా. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు అత్యధికంగా పాల్గొనేది మాలలే కదా. లేదంటే రేవంత్ రెడ్డి పాల్గొన్నప్పుడు కూడా అత్యధికంగా పాల్గొనేది బీసీలు మాలలే కదా. మరి ఇవాళ మాలలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను కేవలము రాష్ట్రానికి పరిమితం చేసి, అది బీజేపీతో ఇచ్చినటువంటి తీర్పు, అది వర్గీకరణ తీర్పు అనేది. ఆ తీర్పులో క్రిమిలేరు ఉంది, ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గవాయ్ గారు ఇచ్చారు. అది ఒక వన్ ఆఫ్ ద జస్టిస్. తర్వాత వర్గీకరణ చేయమని చంద్రచూడ్ ఇచ్చాడు. చంద్రచూడ్ ఇచ్చిన దాంట్లో చాలా క్లియర్గా జాతీయ జనాభా లెక్కల ఆధారంగా ఈ 2 అంశాలు వర్గీకరణ చేయవచ్చు రాష్ట్రాలకు అని చెప్పి ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేశాడు, తెలంగాణ లెక్కలు తీసుకున్నాడు. అది ఎప్పుడు లెక్కలు, 2011 లెక్కలు, అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు లెక్కలు. 2011 నుంచి 2025 వరకు ఎంతకాలం జరిగింది? 14 సంవత్సరాలకు జనాభా పెరగదా? పెడుతుంది కదా. పెరిగినప్పుడు నువ్వు జాతీయ లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, తీసుకోలేదు. మరి అన్నం పెట్టిన సున్న పెట్టినట్టుగా ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి మాలలు వర్గీకరణను, క్రిమిలేయర్ను వ్యతిరేకం చేస్తారు, వర్గీకరణను అనుకూలిస్తారు. మేమేమంటున్నామంటే, కాంగ్రెస్లో ఉన్న మాలలైనా బయట ప్రతిపక్షంలో ఉన్న మాలలైనా మీరు ఎందుకు నోరుపుతలేరు?
కాబట్టి మీ ఇద్దరికి లేదు. మాలలో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు, డిప్యూటీ సీఎంలకు సహా మీకు లేదు. ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడే ఉన్నాడు. అట్లాంటిది మీకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? నేను అంటున్నా కదా, ఇప్పుడు ఆయనకే గౌరవించలేదయ్యా. ఆయన నేను ముందే చెప్పాను కదా, డిప్యూటీ సీఎంకు పెదవి ఇచ్చిర్రు కానీ నడిపించేదంతా ఎవరు? రేవంత్ రెడ్డి కూడా నడిపిస్తుంది. అర్థమైందా? డిప్యూటీ సీఎం ఎట్లా ఉండాలి? ఫోటో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి. సైజు కానీ ఆయనకి ఇచ్చిన ప్రోటోకాల్ కానీ ఎక్కడ ఉందా? అట్లా కనిపిస్తుందా? నాకైతే కనిపించలే. మరి మామూలు మంత్రుల పేర్ల ఫోటోతో స్థాయిలో వస్తుంది. అంటే ఈయన ఈజ్ ట్రీటింగ్ యాజ్ ఏ కామన్ క్యాబినెట్ మినిస్ట్రీ, నాట్ ట్రీటింగ్ యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ. అదొక అంశం. మాలలకు మా కన్ను మేము అంటున్నాం కదా, వర్గీకరణ అనేది జాతీయ అంశం అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు. కిరణ్ కుమార్ రెడ్డి చదువుకున్నాను, ఆయనకన్నా జ్ఞానం నీకుందా రేవంత్ రెడ్డి గారు? నేను సూటిగా అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని. మీకు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి కన్నా మీరు గొప్ప చదువుకున్నారా? చంద్రచూడు చేసినటువంటి దాంట్లో మీరు చూసుకున్నారా? ఏకసభ కమిషన్ గతంలో ఏం చెప్పిందో అది చెప్తామని చెప్పి మేము ప్రెస్ మీట్లో చెప్పినాం. కాబట్టి ఇదంతా మీరు క్రిమిలేయర్ వ్యతిరేకం చేస్తే ఖచ్చితంగా వర్గీకరణ కూడా వ్యతిరేకం చేయాలి. క్రిమిలేయర్ వ్యతిరేకం చేయనప్పుడు వర్గీకరణ కూడా వ్యతిరేకం చేయొద్దు. కనుక మీరు బతికిన జీవోత్సవాలు, చచ్చిపోయిన జీవోత్సవాలు, లివింగ్ పర్సన్స్ అంటారు ఇంగ్లీష్లో. లివింగ్ పర్సన్స్ అంటే ఎందుకంటే రేవంత్ తెలియకపోయినా మా పార్టీకి తెలుసు, ఇంగ్లీష్ చదువుకున్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డి అంటే ఆయన తక్కువ చదువుకున్నాడు, తెలియకపోవచ్చు ఆయనకు. పదవి ఏ రాజకీయ పార్టీ అయినా పదవి కోసమే కదా, మాలైనా మాదిగలైనా. కానీ మాదిగలు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఫస్ట్ నుంచి మాదిగలు మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాలలు మాట్లాడిండ్రు. శంకరరావు గారు మాట్లాడారు, తెలంగాణలో శంకరరావు ఒకరే మాట్లాడారు. మిగతా వాళ్ళు పెద్దగా మాట్లాడలే. ఆ తర్వాత నాకు తెలిసి ఆయన ఒక్కడే మాట్లాడాడు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలే. సుద్దాల దేవయ్య మాట్లాడి టీడీపీలో ఉన్నప్పుడు. కానీ మరి మీకేమైంది? 5 ఏళ్ళు అయితే గ్యారెంటీ ఉంటుంది పదవి. 5 ఏళ్ళు పదవి అయితే పోదు కదా. నీకు ముఖ్యమంత్రి పదవి అయితే పిలిచారు కదా. ఆయనే చెప్పాడు ప్రతి రెడ్డికి 10 ఎకరాల పొలం ఉండాలంటున్నాం. మేమేమంటున్నాం? ఎస్సీలుగా బీసీలుగా మాకు రిజర్వేషన్లు వద్దురా భయ్, మాకు ప్రతి వ్యక్తికి 10 ఎకరాల భూమి ఇవ్వు. 10 ఎకరాల భూమి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇవి. ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి రిజర్వేషన్ మాకు అవసరం లేదు. 10 ఎకరాలు ఉంటే చాలు మాకు. ఇప్పుడు ఏముండవు, ఇప్పుడు ఉద్యోగాలు లేవుగా, అన్ని ప్రైవేట్ పరం అయిపోయినాయి కదా. ఇంకెక్కడ రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? సరే కొంతమంది బీసీ మిత్రులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నా. మీరు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి అని నడుస్తూ ఉంది. ఆ గతంలో ఈ కూడా పెట్టారు, దాంట్లో కలిపారు. కలపడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నదే తక్కువ, దాంట్లో కలపడం వల్ల అన్యాయం జరిగింది. మరి మీకు సామాజిక న్యాయం జరుగుతాయి. ఒకవేళ బీసీలలో ఏబిసిడీలు చేస్తే బీసీ రిజర్వేషన్ వేరు, ఎస్సీ రిజర్వేషన్ వేరు. బీసీ రిజర్వేషన్ అంటే ఎకానమికల్లీ బేస్డ్గా ఇచ్చిన రిజర్వేషన్స్. పెద్ద అలిగేషన్ వేసారు కులగణన సర్వే కూడా ప్రభుత్వము కరెక్ట్గా చేయలేదంటున్నారు. ప్రభుత్వం ఏమో దేశంలో ఎక్కడ చేయని విధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధంగా కనివిని ఎరగనట్టుగా మేము తెలంగాణలో కులగణన చేశాము, సో దీన్ని ఓడ్చుకోలేనటువంటి ప్రతిపక్షాలు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటున్నారు. దానికి మీరు ప్రతిపక్షాల గురించి కంటెంట్ ముందు నాకు చెప్పాలి కదా. నా ఇంటికి రావాలి కదా ఆడైనా, చెప్తున్నాను నేను రావాలి కదా, నా ఇంటికి రావాలి కదా. రావాలి, నా సంతకం తీసుకోవాలి, నా కులం అడగాలి. అసలు అంతకుముందు 59 కులాలలో న్యాయబుద్ధిస్ట్ అని ఒకటి ఉంటుంది మా దాంట్లో ఎస్సీలలో. 59 కులాలు, 58 అంటారు, 59 కులాలు, 59 న్యాయబుద్ధిస్టు. నా ఇంటికి రావాలి కదా, నా ఫోటో తీసుకోవాలి కదా, నా ఇల్లు, నా ఇంట్లో ఏమైనా కుక్కలు రాసుకోవాలి కదా. మరి నా సంతకమే లేదుగా. అంటే మరి ఎట్లా దీన్ని ఎట్లా అంటాం? ప్రతిపక్షం నాకు సంబంధం లేదు. నాకు చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి నా సమాజం నా కులమంతా ఓట్లేసింది, నాకు అడిగే హక్కు ఉందండి. కాబట్టి నేను ఏమంటున్నాను, మీకు నిజంగా అట్లా ఉన్నప్పుడు పబ్లిక్ డిమాండ్లో పెట్టండి. వెబ్సైట్లో పడితే రావాలి కదా, ఎందుకు వస్తుంది మరి? తర్వాత తర్వాత నేను ఇది ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, నెక్స్ట్ డే చెప్పాను. బీసీలు ఎక్కువగా అంటారు పిల్లల్ని, ఎస్సీలు ఎక్కువగా అంటారు పిల్లల్ని, ఆదివాసీలు ఎక్కువగా అంటారు పిల్లల్ని, ట్రైబల్స్ ఎక్కువగా అంటారు పిల్లల్ని. ఎందుకు అనంటే వీళ్ళకి సరైనటువంటి అవగాహన ఉండదు, సరైనటువంటి వైద్యం ఉండదు, సరైనటువంటి విద్య ఉండదు. కాబట్టి మన జనాభా ఎక్కువ ఉంటుంది. రెడ్లకు మిగతా అగ్ర కులాలకు వాళ్ళ మీద వాళ్ళ చదువు ఉంటుంది, అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి ఒక్కనే కంటారు వాళ్ళు. మరి మీ జనాభాను 10% 70% పెరుగుతుంది, మాదేమో కంప్లీట్గా తగ్గుతుంది.
అంటే పిల్లలు కంటే జనాభా తగ్గుతుంది, పిల్లలు కన్నా మీరు పెరుగుతారా? ఎట్లా పెడతారు మీరు? మాది పెరగాలి కదా, మరి పెరగాలి లేదా? మరి మాది మా తగ్గిస్తూ మీది పెరగాలి బట్టి దాంట్లో అర్థమవుతుంది కదా పిల్లల కన్నా ఎంత జరిగింది, ఎవరు తగ్గింది అనేది. ప్రతిపక్షం గురించి నాకెందుకు, కానీ మీరు అందరూ ఒకటే. సాయంత్రం కాగానే మళ్ళీ రెడ్డి అంతా కూర్చుంటారు, ఆ రెడ్డి అంతా కూర్చుంటారు, మొత్తం చేస్తారు. అదంతా మన యాజిట్యూడ్ నడిచేదే, దాంట్లో నేను కొత్త చెప్పేదేం లేదు. అది 100% జరిగింది, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఇప్పుడు కురువలు ఉంటారండి, కురువళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉంటారు. కురువళ్ళు పొద్దున్న తాళం వేసుకొని వాళ్ళు ఎక్కడో అడవులకు వెళ్ళిపోయి బతారు, ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అదే చెప్తున్నాను. మంగళూరు ఉంటారు ఊర్లలో, ఇప్పటికి మా ఊళ్ళు కూడా మంగళూరు ఉన్నారు, మా నారకల్ జిల్లా. మా ఊళ్ళో బతుకు లేకపోతే వాడు హైదరాబాద్కి వస్తాడు, వాళ్ళ జనాభా లెక్కని వ్యాధి తీసుకున్నాడు చెప్పాలి కదా. నేను అడుగుదాని క్వశ్చన్ చెప్పండి. కురువళ్ళు పొద్దున్న లేచి వాళ్ళు అడవులకు వెళ్తారు, నువ్వు వచ్చేవరకు 11 అవుతుంది, 11 గంటలకు వెళ్ళిపోతారు వాళ్ళు, పనులకు వెళ్ళిపోతారు వాళ్ళు. నువ్వు వ్యాధి చేసిన జనాభా లెక్కలు నాలంటోనో నీలాంటో ఎవరినో ఒక మంది తీసుకొని ఆయన పేరేం పేరు రాసుకొని పోతే అయిపోతుందా? అయిపోతుందా అంటున్నా. ఇప్పుడు నా మీద నీకు కోపం ఉంది, నా పేరు నువ్వు రాయవు, రానప్పుడు నేను లెక్కలకు రాను కదా. ప్రభుత్వం నేను మాట నా మీద నా లెక్క మనకు అవసరం లేదు, తీసుకోరు కదా. ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు అన్యాయం చేసిందంటారా? మాలలకే కాదు నేను చెప్పేది, మాలలకే కాదు, ఎస్సీలకు అన్యాయం చేసింది, బీసీలకు అన్యాయం చేసింది, ఆదివాసులకు కంప్లీట్గా అన్యాయం చేసింది. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం మొత్తానికి వాళ్ళు అడవులు మొత్తం కాల్ చేశారు. వాళ్ళు మొత్తం అడవులు కాల్ చేసే వాళ్ళను ఇబ్బంది పెట్టారు. వాళ్ళు కూడా అన్యాయం చేసింది, కేవలం మాలలకే కాదు, మాలలకు తీవ్ర అన్యాయం చేసింది. ఇది జాతీయ సమస్య అని చెప్పి తెలుసు నీకు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా నేను చెప్పింది కాదు, భారత రాజ్యాంగంలోనే ఉంది. కలపడం కానీ తీసివేయడం కానీ మాత్రమే అధికారం ఉంది పార్లమెంటుకు. ఈవెన్ సుప్రీంకోర్టు హ్యాస్ నో రైట్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ మైక్రో క్లాసిఫికేషన్. ఎందుకనంటే మనువు చేసినటువంటి 6000 కులాలను అంబేద్కర్ కలిపి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, కులాలు కావేవి క్లాసెస్, వర్గాలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మన దేశం అంతా ఉంటుంది. కాబట్టి ఈ సమాజం ఏదైతే గెలిపించిందో ఇప్పుడున్నటువంటి గతంలో అన్యాయం జరిగిందని చెప్పి మేము అనుకున్నాం. గతంలో మీరన్నారు కదా గొర్రెలు ఇస్తారు బర్రెలు ఇస్తారు అని చెప్పి, మరి ఇప్పుడు నువ్వు రెసిడెన్షియల్ ముసేస్తా అంటున్నావు, నువ్వు పోలీస్ స్కూల్స్ అంటున్నావు, నువ్వు పోలీస్ స్కూల్స్ నీకెందుకు? మా స్కూల్ పెంచు, నువ్వు అవసరం అంటే మా మీద ప్రేమ ఉంటే ఉన్నటువంటి వాడికి సొంత పనులు లేవని చెప్పి నేను గతంలో రాష్ట్రపతి గారు చెప్పడం జరిగింది, గవర్నర్ చెప్పడం జరిగింది, ఆనాడు మంత్రికి చెప్పడం జరిగింది, పోలీసు గారికి చెప్పడం జరిగింది. ఇంతవరకు వాళ్ళే అన్నారు కదా, ఫస్ట్ స్టేషన్లో అన్నారు వాళ్ళు సొంత భవనాలు కట్టిస్తామని చెప్పి. సంవత్సరం అవుతుంది, ఇంతవరకు భవనాలు ఎక్కడ పోయినాయి, మరి గురుకుల భవనాలు ఎక్కడ పోయినాయి? పోలీస్ స్కూల్ ఎందుకు పడుతుందంటే నాలను ప్రశ్నించే వాళ్ళను తప్పుడు కేసులు ఇరికించి ఇంకో రకమైనటువంటి చేయడం తప్ప దాని ప్రజలకు ఉపయోగం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా మాలలకు ఇప్పటికైనా మీరు ఎస్సీలు లేకుండా బీసీలు లేకుండా మీ పార్టీ లేదు. మేము అన్నాం గతంలో, మీ 10% రిజర్వేషన్ పెంచినప్పుడు పార్లమెంట్లో కొట్లాడినా నేను ఇంకా కొంతమంది ఎంఆర్పీఎస్ నాయకులు, బీసీ నాయకులు, హరికృష్ణ ఆయన కూడా ఆ మీటింగ్కి వచ్చిండు సుమాజ్ ప్రెస్ క్లబ్లో. మీరు దేశవ్యాప్తంగా కలిసి మీరు 5% లేరు మీరు, కానీ యూఆర్ గెటింగ్ 10% రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని మేము అన్నందుకు ఇప్పుడున్నటువంటి ఇక్కడ రెడ్లు, అగ్రకులాలు, కమ్మలు అందరూ కలిసి వాళ్ళ శాతాన్ని పెంచుకున్నారు. వాళ్ళు ఇది పెంచడానికి కారణం ఏంటంటే వాళ్ళ గుణం తక్కువ ఉంది కదా, మేము అడిగినాం కాబట్టి వాళ్ళు పెంచుకున్నారు. కాబట్టి ఇది అంతా 100% ఇది అన్సైంటిఫిక్ డేటా, టోటల్లీ రాంగ్ డేటా.